హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి, చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. గొంతు నొప్పితో అలానే దగ్గు జలుబుతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కదండి. ఎక్కువగా మెడిసిన్స్ వేసేసుకుని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువగా మెడిసిన్స్ వేసినా తగ్గక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. ఈ విధంగా చిన్న అల్లం ముక్కను తీసుకొని తొక్క తీయకుండానే ఇలాగ చిన్నది తీసుకున్నాను. ఇలాగా మొత్తం కూడా వాటర్లో క్లీన్ చేసేసుకొని కడిగేసుకున్న తర్వాత 4 స్పూన్ ఇలాగా పెట్టేసుకొని ఇలాగ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అల్లం కొంచెం హీట్ చేసుకోవాలంటే కొంచెం కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న ఈ అల్లాన్ని కొంచెం వేడి చల్లారిన తర్వాత మనం ఎక్కువగా జెండు బామ్ కానీ మెంతో ప్లస్ కానీ రాస్తూ ఉంటాం కదండి. ఎక్కువగా ముక్కులు దెబ్బడేసిన అలానే మనకి ఎక్కువగా గొంతు నొప్పి ఉన్న దగ్గు ఉన్న ఇలా కొంచెం అల్లానికైతే ఈ విధంగా జెండు బామ్ కానీ మెంతో ప్లస్ కానీ ఇలా అప్లై చేసేసి మనం గొంతు కింద ఇక్కడ బాగా దగ్గుతో బాధపడుతూ గొంతు నొప్పితో బాధపడుతూ జలుబు దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగా గొంతుకు దగ్గర ఈ విధంగా ఫోక్ స్పూన్ పెట్టి ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఇలా రఫ్ చేస్తూ ఇలా అనుకుంటూ ఉన్నాం అనుకోండి, చక్కగా థ్రోట్ పెయిన్ తగ్గిపోతుంది. గొంతులో గరగర కానీ పెళ్ళు కోతలు కానీ అన్నీ కూడా తగ్గిపోతాయండి. ఎక్కువగా మెడిసిన్స్తో పని లేకుండా ఇలా ఇంట్లోనే న్యాచురల్గా ట్రై చేయండి. ఎక్కువగా మెడిసిన్తో పని లేకుండా ఇలా చేయటం వల్ల చక్కగా మనకి చాలా రిలీఫ్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. వాటర్ బాటిల్ ఈ విధంగా ఒకటి తీసుకున్నానండి. దీని లోపల ఉన్నటువంటి తేమ ఏమైనా ఉంటే ఏదైనా ఒక పొడి క్లాత్ పెట్టి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. దీనిపైన ఉన్నటువంటి లేబుల్ కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇలాగ ఒక 4 స్పూన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద 4 స్పూన్ని హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఇలా బాటిల్కి అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోవాలి. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. ఎల్లుల్లిపాయలు పురుగు పట్టకుండా పాడవకుండా ఎక్కువ రోజులు చక్కగా దీనిలో స్టోర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ముందుగా సెజర్ పెట్టి కట్ చేశాను కదండి, అక్కడక్కడ ఇలా హోల్స్ పెట్టేసుకొని దీనిలో ఎల్లుల్లిపాయలు మొత్తం కూడా ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కూడా ఎల్లుల్లిపాయలు పాడైపోకుండా ఎన్ని రోజులున్నా అలానే ఉంటాయండి. ఇలా హోల్స్ పెట్టేశాను కదండి. ఇప్పుడు బాటిల్ని తీసుకొని ఈ విధంగా ఎల్లుల్లిపాయలన్నీ కూడా ఇలా బాటిల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులున్నా ఎల్లుల్లిపాయలు పాడవకుండా ఉంటాయండి. ఎక్కువగా కాస్ట్ పెట్టుకొని తెచ్చుకొని పాడైపోతే చాలా మనం ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటాం కదా. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. 100% వర్క్ అవుతుంది. ఇలా మనం హోల్స్ పెట్టుకోవటం వల్ల చక్కగా గాలాడుతుంది కాబట్టి లోపల ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఎల్లుల్లిపాయలు కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్లీ ఫ్యాట్ తగ్గాలి, వెయిట్ లాస్ అనుకునే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఎన్నెన్నో మెడిసిన్స్ యూజ్ చేసే పని లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఈ రెమెడీని తయారు చేసుకుని ఇలాగ ప్రిపేర్ చేసుకోండి. చక్కగా ఇలా రోజు చేస్తూ ఉంటే క్రమేణా మనకి బెల్లీ ఫ్యాట్ ఉండదు, అలానే వెయిట్ లాస్ కూడా అవుతారండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ముందుగా ఎల్లుల్లిపాయల్ని ఇలాగ 4 స్పూన్ పెట్టేసి దోరగా ఇలాగ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న ఎల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి రోజు పరగడుపున ఆ ఎల్లుల్లిపాయల్ని తినేసి గోరువెచ్చని వాటర్ తాగుతూ ఉన్నాం అనుకోండి, క్రమేణా మనకి బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది. వెయిట్ లాస్ కూడా అవ్వాలనుకునే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. అలానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న, గుండె సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్ని ఈ విధంగా మనం ఎల్లో సొన్ని తీయాలి అనుకున్నప్పుడు సపరేట్ చేయాలి అనుకుంటూ ఉంటాం కదండి. కొన్ని సందర్భాల్లో మనకి హెయిర్స్కి కూడా పెట్టేసుకుంటూ ఉంటాం కదండి ఎగ్ని. ఇలా ఎల్లో మనకి సపరేట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా చేతితో తీయాలి అంటే ఎల్లో త్వరగా రాదు కదండి, ఎల్లో సన్న. ఈ విధంగా ఈ విధంగా ఒక ఎల్లుల్లిపాయని తీసుకొని ఇలా ఆ రసాన్ని ఇలా చేతికి అప్లై చేసేసి తర్వాత ఎల్లో సన్ తీస్తే చక్కగా వచ్చేస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇలాంటివి చిన్న రోళ్ళు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి.
ఇలాంటి చిన్న రోళ్ళు ఒక్కోసారి మనం అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఇలాగ దీనిలో దంచుకునేటప్పుడు బాగా సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా సౌండ్ రాకుండా ఉండాలంటే ఓల్డ్ సాక్స్ని ఒకటి విధంగా ఇలా రోలుకి పెట్టేసామనుకోండి, మనం ఏదైనా దంచుకున్నా కూడా సౌండ్ రాకుండా ఉంటుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇది టిప్ ఏం కాదండి, నేను ఇలా టమాటా చట్నీ అయితే ఇలా రెడీ చేశానండి. మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఇలాగ టమాటాలను ఈ విధంగా నేను సగానికి ఇలాగ చక్రాల్లాగా కట్ చేసేసానండి. కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కళాయి పెట్టుకొని ఇలా టమాటా ముక్కల్ని దోరగా అంటే వేయించుకున్నాను. ఇలా రెండు వైపులా కూడా బాగా కాలే విధంగా ఇలా వేయించేసుకున్న తర్వాత 4-5 వెల్లుల్లిని తీసుకొని ఇందులో వేసుకోవాలండి. ఇలా మగ్గేటప్పుడే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకొని మొత్తం కూడా రెండు వైపులా మనం చక్కగా ఇలా ఈ విధంగా మగ్గించుకోవాలి. ఈ టమాటా ముక్కల్లో బాగా మగ్గిన తర్వాత పప్పు గుత్తి పెట్టి ఇలా మెత్తగా ఇలాగా మెదుముకున్న తర్వాత దీంట్లో 2 స్పూన్లు కారం, 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకొని ఇలా మొత్తం కూడా మెత్తగా చేసుకోవాలండి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఆనియన్ను ఒకటి చిన్నది తీసుకొని కట్ చేసేసుకొని అందులో వేసుకొని దానిలో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని చక్కగా అప్పటికప్పుడు తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి లేకపోయినా కూడా అప్పటికప్పుడు మనం చక్కగా టమాటా చట్నీ ఇలా రెడీ చేసుకుని తిన్నామనుకోండి మనకి టిఫిన్స్లోకైనా బాగుంటుంది. అలానే మనం భోజనంలోకైనా చక్కగా కర్రీస్ లాగా యూజ్ చేసుకుని తినొచ్చండి. అంత బాగుంటుంది చట్నీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా అన్నంలోకైనా అప్పటికప్పుడుగా వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగ టమాటా ముక్కలు రెండు వైపులా ఇలాగ చక్కగా మగ్గించుకున్న తర్వాత మెత్తగా ఉన్నప్పుడు చక్కగా ఇలా మగ్గిపోయి ఉంటాయి కదండి, పప్పు గుత్తి పెట్టి ఈ విధంగా మెత్తగా ఇలా చట్నీ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టే పని కూడా ఉండదండి. ఇలా మెత్తగా అయిపోతుంది. దీనిలోని ఆనియన్స్ వేసేసి కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని చక్కగా మనం అప్పటికప్పుడు వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో కారము, ఉప్పు, అలానే మనకి ఆనియన్స్ ఇవన్నీ వేసాం కాబట్టి మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలని కూడా కమెంట్ చేయండి. నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నిమ్మకాయల్ని ముందుగా ఇలా వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరిపెట్టుకొని ఇలా ఒక్కొక్క నిమ్మకాయకి పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఇలా రోల్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం అప్పటికప్పుడు చక్కగా ఇలా నిమ్మరసం తాగాలనుకున్నప్పుడు కూడా చక్కగా మనకి యూజ్ అవుతాయండి. నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనం నిమ్మకాయలు ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి పాడైపోకుండా ఉంటాయి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా అన్నిటికి కూడా పేపర్ని రోల్ చేసేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడైనా కావాలి అవసరానికి యూజ్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. ఎక్కువ కాస్ట్ పెట్టుకొని తెచ్చుకొని మనకు అవి పాడైపోతుంటే చాలా బాధపడుతూ ఉంటాం కదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ చేసుకొని దానిలో స్పూన్ వరకు ఇంకా నెక్స్ట్ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఏదైనా ఒక బౌల్ కదండి చిన్నది, అది కాఫీ పౌడర్ కూడా అందులో వేసేసుకున్నాను. 1 స్పూను రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి. దీనిలో టమాటో ఉంటుంది కదా, టమాటో చిన్న సైజు టమాటాని తీసుకొని దీనిలో ఉన్నటువంటి జ్యూస్ని అందులో పిండుకోవాలి. మనకు జ్యూస్ వరకు వస్తే సరిపోతుందండి. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. వైట్గా కావాలి మనకి ఫేస్ అనుకునే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎంత నల్లగా ఉన్నటువంటి ఫేస్ అయినా కూడా వైట్ కలర్లోకి వచ్చేస్తుందండి. ఇలా ట్రై చేస్తూ ఉండండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఈ విధంగా ఈ మిశ్రమాన్ని మొత్తం స్పూన్ పెట్టి కలిసే విధంగా ఇలా కలుపుకోవాలండి. ఫేస్ ప్యాక్ చక్కగా ఉపయోగపడుతుంది మనకి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగా వర్క్ అవుతుందండి. మీకు లైవ్లోనే చూపిస్తాను, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా ఈ బౌల్లో వేసుకున్నటువంటి మిశ్రమాన్ని మొత్తం కూడా స్పూన్ పెట్టి కలిసేలాగా ఇలాగ బాగా కలుపుకోవాలండి. ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత చక్కగా మన ఫేస్ అనేది మంచి వైట్గా అనిపిస్తుంది. ఇలా ఈ
మిశ్రమాన్ని ఈ విధంగా తిక్కుగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూను దీనిలో పెరుగు వేసుకుంటున్నానండి. ఒక స్పూను శనగపిండి కూడా వేసుకొని ఇవి రెండు కూడా బాగా మిక్సింగ్ చేయేలాగా మొత్తం కలిసేలాగా ఇలా మిక్సింగ్ చేసుకోవాలి. మనకి బాగా తిక్కుగా రావాలండి. ఇలా కలిపే విధానంలోనే చక్కగా మనకి ఒక ప్యాక్ లాగా తయారవుతుంది. కాబట్టి ఈ మిశ్రమం చక్కగా మన ఫేస్కి అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ మాత్రం అలా ఉంచేసి 15 మినిట్స్ తర్వాత ఇలా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, మన ఫేస్ మంచి బ్రైట్నెస్గా మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. వేలకు వేలు పెట్టి మనం చక్కగా బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఇలా న్యాచురల్గా ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకొని మన ఫేస్ ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకొని ఫేస్ పైన అప్లై చేసామనుకోండి, ఫేస్ పైన ఉన్నటువంటి నల్లగా ఉన్నటువంటి మచ్చలు కానీ మొటిమలు కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి. మన ఫేస్ మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మన కళ్ళ కింద ఇలాగ బ్లాక్ సర్కిల్లో మచ్చలు పడుతూ ఉంటాయి కదండి, అలాంటి మచ్చలు కూడా ఉండవు. చక్కగా మన ఫేస్ మంచి గ్లోయింగ్గా అయితే కనిపిస్తుంది. అప్పటికప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఒక 15 మినిట్స్ మాత్రం ఉంచుకొని తర్వాత మన ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి మీకు. మనం ఇంట్లోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ విధంగా ఈ రెమెడీని మనం ప్రిపేర్ చేసుకొని మన ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. ఈ విధంగా మనం పలచగా కాకుండా కొంచెం మందంగానే ఇలా తిక్కుగా మన ఫేస్ పైన ఇలా అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసుకున్న తర్వాత మన ఫేస్ వాష్ చేసుకుంటే మంచి గ్లోయింగ్ అయితే కనిపిస్తుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగా వర్క్ అయింది. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. ఇలా నేను ఒక 15 మినిట్స్ తర్వాత మీకు క్లీన్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని చూపిస్తున్నాను చూడండి. ఇలా క్రమేణా ఒక 3-4 డేస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మన ఫేస్ మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ షేర్ చేస్తున్నానండి. చాలా బాగా వర్క్ అవుతుంది. సింపుల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎవరైనా చక్కగా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఇలా మన ఫేస్ని మంచి గ్లోయింగ్గా తెచ్చుకోవచ్చు. మంచి వైట్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. దువ్వెనలు మనం ఎంత క్లీన్ చేసుకున్నా వాటిపై ఉన్నటువంటి డాండ్రఫ్ అలానే ఉంటుంది కదండి. ఆ డాండ్రఫ్ మొత్తం కూడా ఇలా దువ్వెనలకు పట్టేసి ఉంటుందండి. మనం ఎంత క్లీన్ చేసినా అది పోదు. ఈ విధంగా ఒక కళాయి కానీ ఏదైనా ఒక ఎడల్పు బౌల్ లాంటిది కానీ పెట్టుకొని దానిలో నిమ్మబద్ద దానిలో వేసేసుకొని రసం కూడా అందులో పిండుకోవాలండి. అలానే బేకింగ్ సోడా ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకొని కొంచెం షాంపూ వేసుకొని ఇలా బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న ఆ వాటర్లో దువ్వెనలు తీసి క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా వాటిపై ఉన్నటువంటి డస్ట్ కానీ అలాంటి డాండ్రఫ్ కానీ జిడ్డు కానీ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఎన్ని రోజులైనా మనకి అలానే ఫ్రెష్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. కాబట్టి ఇలా కొత్తిమీరని మొత్తం కూడా ఇలా వేర్లన్నీ కూడా ఇలా సమానంగా పెట్టేసుకొని ఒక గ్లాస్ తీసుకోవాలండి. ఇలా ఒక గ్లాస్ నిండుగా వాటర్ తీసుకొని ఈ వేర్లు అందులో మునిగే విధంగా ఆ గ్లాస్ వాటర్లో పెట్టేసి ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకోవాలండి. ఇలాగ రివర్స్లో ప్లాస్టిక్ డబ్బాని పెట్టేసి ఇలాగా ఒక గ్లాస్ అయితే పెట్టుకున్నాం కదండి, గ్లాస్ నిండుగా వాటర్ పోసుకొని ఏర్లన్నీ కూడా మునిగే విధంగా ఇలా పెట్టేసుకొని రివర్స్లో ఇలాగ డబ్బాని పెట్టేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా కొత్తిమీర పాడవకుండా అలానే ఉంటుందండి. ఫ్రెష్గా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, నేను ఈ టిప్ని ఫాలో అవుతూ ఉంటానండి. నాకు అవసరమైనప్పుడల్లా నేను కర్రీస్లో యూజ్ చేసుకొని ఇలా వేసుకుంటూ ఉంటాను. మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఈ విధంగా పెట్టేసుకున్నాం కదండి, మనం 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. కొత్తిమీర ఎన్ని రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుందండి. ఇక్కడ మూత టైట్గా పెట్టుకోవాలండి. మనం తీసుకున్న ప్రతిసారి లూజ్గా పెట్టకుండా టైట్గా పెట్టేసి 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. కొత్తిమీర పాడవకుండా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఎన్ని రోజులున్నా అలానే ఉంటుంది. ట్రై చేయండి. ఎగ్స్ తక్కువ ఆయిల్ అయినా చక్కగా మనకి మంచి టేస్టీగా ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. తక్కువ ఆయిల్లో కొంచెం ఉప్పు కొంచెం కారం పసుపు వేసేసుకొని ఈ విధంగా వేయించుకున్నాం అనుకోండి, మంచి టేస్టీగా ఉంటాయి, చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటాయి. ట్రై చేయండి. ఎగ్స్ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, ఎక్కువగా సమ్మర్లో ఎగ్స్ ఆగవు కదండి, పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ప్రతి ఎగ్కి కూడా ఈ విధంగా
ఆయిల్ అప్లై చేసేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చక్కగా ఇలా బయట ఉంచినా కూడా ఎగ్స్ పాడవకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అగ్గిపెట్లు ఒక్కోసారి అగ్గిపుల్లలు ఇలా గీసేటప్పుడు వెలగవు కదండి, అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, ఫేస్ పౌడర్ ఇలా అగ్గిపెట్టి లేబుల్కి ఇలా అప్లై చేసేసి తర్వాత అగ్గిపుల్లలు గీసామనుకోండి, చక్కగా నిమ్ముకున్న తేమ ఉన్నా కూడా మనకి చక్కగా వెలుగుతాయండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా అగ్గిపుల్లలు గీసుకున్నప్పుడు చక్కగా వెలుగుతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సమ్మర్ వచ్చేసింది కదండి, మనకి ఏసీలతో ఫ్యాన్లతో పని లేకుండా అప్పటికప్పుడు చక్కగా మనకి ఇంట్లో చల్లగా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. కాటన్ ఇవి శారీస్ ఉంటాయి కదండి మన ఇంట్లో, మనం పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు. ఇలా కాటన్ శారీస్ అయితే అందరూ కూడా కొంతమంది యూజ్ చేసుకుంటారు, కొంతమంది యూజ్ చేయరు కదండి. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పెద్దవాళ్ళ చీరలు అయితే ఉంటూ ఉంటాయి కదండి, పాత కాటన్ చీర ఒకటి తీసుకొని వాటర్లో ఇలా తడుపుకొని, వాటర్ లేకుండా శుభ్రంగా వాటర్ని పిండేసుకొని ఇలాగ విండోస్ దగ్గర ఇలా వేసుకున్నాం అనుకోండి, చల్లగా వస్తుందండి. ఏసీలతో పని లేకుండా, ఫ్యాన్లతో పని లేకుండా ఇలా సమ్మర్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనకు కరెంటు బిల్లు కూడా చాలా వరకు ఆదా అవుతుంది. కాబట్టి ఇలా సమ్మర్లో కాటన్ శారీస్ని ఇలా తడుపుకొని విండోస్ దగ్గర కానీ పైన కానీ ఇలా వేసుకున్నాం అనుకోండి, చల్లగా వస్తుంది. కాబట్టి గాలి కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఫ్యాన్ కొంచెం స్లోగా పెట్టుకున్నాం అనుకోండి, ఇలా కాటన్ చీర తడిపి విండోస్ దగ్గర వేసాం కాబట్టి మంచి కూలింగ్గా కూడా ఉంటుందండి. ట్రై చేయండి. మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో, ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.